సమర్పణతో కూడిన ప్రార్థన. ప్రభువా, దయచేసి నన్ను విడిచిపెట్టకు అని బ్రతిమలాడుతూ దేవుని సన్నిధిలో అతడు చేస్తున్న ప్రార్థన చూస్తున్నాం. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆ సందర్భాన్ని చూస్తే భక్తుడైన దావీదు పాపములో పడిపోయాడు అనేది అర్థమవుతుంది. పరుని భార్యను కూడి వేరొకరి భార్యను కూడి భయంకరమైన దేవుని ఉగ్రతకు శాపగ్రస్తుడై, అలాంటి సమయంలో తప్పు చేసి కూడా ఏమీ తెలియకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్న సందర్భంలో దేవుడు ప్రవక్త అయిన నాతానును పంపించాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దావీదు తన తప్పు తెలుసుకొని తన యొక్క లోపాన్ని సరిచేసుకుంటూ తెలియచేసిన విషయాలే ఈ 51వ కీర్తనలో మనం చదువుతాం. అందుకే ఇది పాపము నుండి విడుదల కొరకు చేసిన ప్రార్థనగా మనం చూడవచ్చు. కొందరు బోధకులు, ఈనాడు బోధించే బోధకులు కొందరు పాపముల గురించి ప్రార్థించాల్సిన అవసరత లేదని బోధించేవారు కూడా ఉన్నారు. ఇదే మాట ఒకరితో అన్నప్పుడు సందర్భాన్ని బట్టి వారు ఏం చెప్పారంటే, ఏం లేదండి, పాపం గురించి ప్రార్థన చేయొద్దు, నేను పాపిని ప్రభువా అని పలుమార్లు ప్రార్థన చేయొద్దు, మీరు పాపులు కారు. మరి ఎవరు? పరిశుద్ధులు, రక్తంలో కడగబడిన వారు. కనుక మీరు పాపులని ప్రార్థన చేయొద్దు, నేను పాపిని అని అడగొద్దు. ఒక్కసారి మీరు అడిగారు, ఒక్కసారి చాలు, పద్దాక అవసరం లేదు. విన్నారు ఇలాంటి మాటలు? బాగుందా బోధ? కానీ నేను ఎప్పుడు అటువంటి విషయాలు నేను తెలియచెప్పను. ఇక్కడ గమనిస్తే దావీదు భక్తిపరుడు. అతడు సితారా వాయిస్తే దురాత్మ వదిలిపోయేది. న్యాచురల్లో పెట్టాలి. ఇంకా స్టార్ట్ చేయలేదా? దావీదుకు తప్ప ఇంకెక్కడ మనం చూడం. గొప్ప ఆరాధికుడు, గొప్ప వాయిద్యకారుడు, స్తుతి కీర్తనలో రచించిన గొప్ప కీర్తనకారుడు దావీదు. ఈ దావీదు, మంచి భక్తిపరుడైన దావీదు, ఒకానొక సమయంలో అతడు చేసిన పాపాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అడిగడం లేదా? పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించాను, నీ అంతరంగంలో సత్యము కోరుచున్నావు. 7వ వచనంలో చూడండి, నేను పవిత్రుడునట్లు హిస్సోపుతో నా పాపం పోవునట్లు పరిహరించు ప్రభు, హిమమ కంటే తెల్లగా చేయి ప్రభు. అంటే పాపాన్ని క్షమించమని అడిగాడా లేదా దావీదు? మరి దావీదు ఆరాధికుడు కదా, వాయిద్యకారుడు కదా, గొప్పవాడు కదా, దేవుని సేవకుడు కదా. ఒకవేళ అలాంటి బోధ నిజమైతే మరి దావీదు ప్రార్థన చేయకూడదు. మీరు ఎవరన్నా చెప్తే వినే ఉంటారు. నేను పాపిని ప్రభు అని మీరు ప్రార్థన చేయొద్దు. అమ్మ, మీరు అలా ప్రార్థన చేయకండి, మీరు పరిశుద్ధులు. దేవుడు ఒక్కసారి కడిగేశాడు, ఆయన కడిగాడు. కానీ మనం పరిశుద్ధులుగా నిలిచి ఉండగా చాలాసార్లు చాలా పాపాల్లో పడిపోతూ లోక సంబంధమైన పాపాన్ని అంటించుకుంటూ, బురద అంటుకున్నప్పుడు ఏం చేయాలి? బురదనే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అందుకే దావీదు యొక్క 51వ కీర్తన దానికి సూచనగా దేవుడు వాక్యంలో రాయించాడు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రభు సన్నిధిలో అసలు ఒక వ్యక్తి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఎప్పుడు అడగగలడు? పాపం చేసినప్పుడే, చేయకుండా కూడా అడుగుతాడా? మరి అలాంటి బోధలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ పాపిని ప్రభు అని ఎవరు ప్రార్థన చేయకండి. పాపిని అని ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత కూడా అడగడం. మీకు తెలుసా ఆ విషయం? మనం అడుగుతామా? మనమే తీసుకుందాం. నేను తప్పు చేశారు, మీరు ఎవరైనా తప్పు చేశారు, పొరపాటు చేశారు, ఎవరైనా వచ్చి మనల్ని పాయింట్అవుట్ చేసే ముందే మనం ఏమంటాం? మన తప్పుని సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
మన తప్పు తప్పు కాదు అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం మాట్లాడే మాట కావచ్చు, మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొన్నిసార్లు వాటిని కవర్ చేయడానికి చూస్తాం, అంతేగాని దాన్ని ఒప్పుకోము. అది మానవ నైజం. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన తప్పును ఒప్పుకోగలుగుతున్నాము అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముని కార్యం లేకుండా ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించలేడు. ఇలా గ్రహించగలిగితే, ఇలాగ వాళ్ళు తమ పాపాలు ఒప్పుకుంటే, ఈరోజు మన సీతంపేట గ్రామంలో ఉన్న ఇంకా అనేకులు ఈ మందిరంలోకి వచ్చి కూర్చునేవారు కదండి. ఆ గ్రహింపు ఇంకా అనేకులకు లేదు కనుక ఇంకా అనేకలు రాలేకపోతూ ఉన్నారు. వారి కొరకే కదా మనం ప్రార్థన చేయాలి, వారికి కొరకే కదా మనం విజ్ఞాపన చేయాలి. ఒక వ్యక్తి పాపం చేశాను అని అతడు గ్రహించగలుగుతున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తి తాకబడ్డాడు. దావీదు దగ్గరకు నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పే వరకు దావీదు యొక్క పాపం దావీదుకు పాపంలాగా అనిపించలేదు. దావీదు యొక్క లోపం దావీదుకు లోపంలాగా అనిపించలేదు. దావీదు తీసుకున్న తప్పుడు నిర్ణయం దావీదు జీవితంలో తనకు ఇది తప్పు కాదనిపించింది, ఇది పాపం కాదనిపించింది. నాతాను ప్రవక్త వెళ్ళి ప్రవచనాత్మకంగా మాట్లాడినప్పుడు అతని తప్పు అతడు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో తెలియపరిచిన కీర్తన 51. అంటే ఈ కీర్తన మనం చదివాం కనుక మనం ప్రభు సన్నిధిలో క్షమించమని అడగాలి. మన పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. అయితే ఇది కూడా ఒక గుర్తుపెట్టుకోండి, పూర్వమంది అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడుతున్నట్టుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు అంతటను మారు మనసు పొందాలి. ఒకప్పుడు ఊరుకున్నాడు ఆయన. అజ్ఞానకాలం, ఇది అజ్ఞానకాలం కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు అనే అనుభవ జ్ఞానం చేత మనమంతా కూడా తాకబడ్డాం. దేవుడు మనకు ఆయనే జ్ఞానమై మనకు దొరికాడు. యేసు దగ్గరకు వచ్చామంటే, ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే ఆయన మనకు జ్ఞానమునిచ్చాడు. యేసుక్రీస్తు అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆయన చెంత మనం ఉన్నాము. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన వాగ్దానాలు తెలియచేస్తున్నాడు, ఆయన ఆలోచనలు తెలియపరుస్తున్నాడు. ఆయన మనకు తెలియచేసే వాక్యములు ఆయన ఆలోచనల చేత మనం నడిపించబడుతున్నప్పుడు గమనించండి, ఆ వాక్యము మనకు అనుభవ జ్ఞానాన్ని తీసుకొస్తుంది. జ్ఞానము లేని వారిగా దేవుడు మనల్ని ఎన్నడూ ఉంచడం లేదు. అనుభవ జ్ఞానం. అందుకే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళి అనుభవంలోనికి విశ్వాసులైన ప్రతి ఒక్కరూ రావాలని దేవుడు కోరుతున్నాడు. మరి క్షమించమని ఎప్పుడెప్పుడు అడగాలంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను. క్షమించమని ఎన్నిసార్లు అడగాలి? 2 సార్లు రోజున. బైబిల్ మిషన్ దేవదాస్ గారు తెలుసా మీకు? అది నేను విమర్శ చేయడం కాదు, ఆయనకు ఒక కుర్చీ వేస్తారు చాలా చోట్ల. సరే, ఆయన బోధించినవన్నీ మనం అంగీకరించాం కోర్స్. కానీ దేవుని గురించి ఒక మాట చెప్తూ ఆయన ప్రతి విశ్వాసి ప్రతిరోజు క్షమించమని అడగాలి అని చెప్పాడు ఆయన. ఎవరో చెప్పారు నాకు, నేను చదవలేదు, అదేదో రాసిన బుక్లో అయ్యా ఇలా ఉందండి అని. సో నేను దానికి ఏం చెప్పానంటే, అంటే నేను చెప్పడం నాకు సొంతంగా కాదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. వాక్యాన్ని బట్టి ఎన్నిసార్లు క్షమించమని అడగాలంటే ప్రతిరోజు పాపం చేస్తే ప్రతిరోజు అడగాలి. కానీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పాపం చేసి ప్రతిరోజు క్షమించమని అడగటం కూడా సరైన పని కాదు. ఎందుకంటే అజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడు అందరూ అంతటిను మారు మనసు పొందాలి. రోమపత్రిక 12వ అధ్యాయం ఏమనుంది? మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. ఇప్పుడు రూపాంతరం పొందాం, ఉదయం రూపాంతరపు అనుభవంలోకి వచ్చాం, సాయంత్రానికి పోయిందనుకోండి, అది నిజమైన రూపాంతరపు అనుభవం కాదు కదండి. అందుకే మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న నిర్ణయంలో మనం నిలబడాలి. పడిపోకుండా బహుజాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే పట్టుకున్నవాడు ఎలా పట్టుకోవాలట? గట్టిగా పట్టుకోవాలి. ఇదిగో నీ రక్షణను ఎవరో కూడా అపహరింపకున్నట్లు గట్టిగా పట్టుకో. నీవు పవిత్రతను నిలబడిన వ్యక్తివైతే, పరిశుద్ధంలో నిలబడిన వ్యక్తివైతే, సమర్పణతో జీవించే వ్యక్తివైతే, నేను చెప్తాను, ప్రతిరోజు క్షమించమని అడగక్కర్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు క్షమించమని అడగాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు పాపంలో పడే అవకాశం లేనప్పుడు ప్రతిరోజు అడగాల్సిన లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పాపము, లోపము, దోషము మనల్ని ప్రవేశించిందో
అప్పుడు కనుక ఒప్పుకోకపోతే అది దేవునికి ఇష్టమైనది కాదు. అతిక్రమమును ఏం చేయాలి? దాచుకోవద్దు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, ధన్యుడవుతాడు. దేవుడు కోరుకున్నది అదే. దావీదు నాతాను ప్రవర్తించలే, దేవుడు గద్దించగా, దేవుడు మాట్లాడటం ప్రారంభించగా దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచునయ్యా. 17వ వచనం అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయవు. దావీదు ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాడంటే, విరిగి నలిగిన హృదయపు అనుభవంతో దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి మన జీవితంలో. కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు క్షమించాలి? అసలు క్షమించమని అడగచ్చా? మనం పాపులమని అనొచ్చా లేదా? ఈ సందేహాలన్నిటికీ నేను మీకు స్పష్టత ఇవ్వాలని ఈ మాటలు చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే రకరకాల బోధలు వింటూ ఉన్నారు, యూట్యూబ్లో వింటూ ఉన్నారు, టీవీల్లో వింటూ ఉన్నారు, లేకపోతే ఎక్కడైనా కూడికలకు వెళ్ళినప్పుడు వింటూ ఉంటారు. నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేయొద్దంటే అసలు పాపినని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడు. పాపం చేసిన వాళ్ళందరూ నేను పాపినని ఎవరు ప్రార్థన చేయరు, అది వాస్తవం. పాపం చేయకుండా నేను పాపినని ఎవరైనా చేస్తారా? పోనీ మీరు ఎప్పుడైనా చేశారా పొరపాటున? అయ్యా, వాక్యం విన్నాక నేను మానేశానండి, నేను పాపం చేయకుండా నేను పాపిని ప్రభు అని రోజు ప్రార్థన చేశాను, నేను పొరపాటు చేశాను వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే నాకు చేయి చూపించాను. ఎవరు చేయరు, ఎవరు అలా ప్రార్థన చేయరు. పాపం చేయకుండా ఎవరు చేస్తారు? తప్పు చేయకుండా నేను తప్పు చేశానని ఎవరు ఒప్పుకోగలరు? దావీదు చేసి కూడా ఒప్పుకోలేదు. నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడ్డాడు కదా. అందుకే ఇటువంటి బోధల విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకంటే నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించము. యెరూషలేం ఈ షాలోం అంటే అర్థం ఏంటంటే సమాధాన పట్టడం యొక్క ప్రాకారాలు కట్టాలి. దేవుని బిడ్డలు సమాధానం అనే దానిని మనం కట్టుకోవాలి. సంఘములో, కుటుంబాలలో, జీవితాలలో సమాధానం కావాలి. ఎందుకంటే యేసయ్య సమాధానకర్త. దావీదు ఎందుకు ప్రార్థన చేయాలి? క్షమించమని. ఎందుకంటే దేవునికి తనకు మధ్యలో సహవాసం లేదు. ఆదాము హవ్వలు దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పనిది చేసినందుకు వారిని ఏదైనా తోట నుండి ఏం చేశాడు? ఆయన గెంటి వేశాడు. అలా ఎప్పుడైతే గెంటి వేశాడో ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, మానవునికి దేవునికి ఉన్న సహవాసం, సంబంధం తెగిపోయింది. మరలా ఇప్పుడు అదే సహవాసాన్ని పునరుద్ధరించడానికి యేసయ్య మన కొరకు సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నజరేయుడైన యేసయ్య మన కొరకు వచ్చి ఆయన తన ప్రాణమునిచ్చి మొదటి ఆదాము చేసిన పాపము, పతనము తిరిగి ఆయన పునరుద్ధరించి పాపమునకు బదులుగా పరిశుద్ధతను తీసుకొచ్చాడు. పతనమునకు బదులుగా మనందరినీ కూడా పరలోకమునకు తీసుకుని వెళ్ళినట్లు ఆయన త్యాగం చేశాడు. అందుకే మనం పాపులము, లేకపోతే మనం దోషులము, మనలో అపవిత్రత ఉంది అని ఎప్పుడైతే దేవుడు గద్దించాడో వెనువెంటనే ప్రార్థన చేయడం ఒక నిజమైన క్రైస్తవం యొక్క లక్ష్యం. పదే పడిపోతూ ప్రార్థన చేస్తూ పడిపోతూ ఉండటం కూడా దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణము కాదు, ఎన్నటికీ కాదు. ఎప్పటికప్పుడు పడిపోవటం అనేది కాదు. రూపాంతరపు అనుభవం అంటే ఈరోజు ఉన్న రూపం కంటే రేపు ఇంకా చక్కటి రూపం కావాలి. అందుకే మనసు మారాలి. క్షమించమని ప్రతిరోజు ప్రార్థన చేయటం అంత సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతిరోజు పడిపోయి క్షమించమంటాం అది కోరుకోడు దేవుడు. కానీ ఒకటి కావాలి, ఏంటో తెలుసా? అది మారు మనసు మాత్రం రోజు కావాలి. ఇది నా సొంతమైనది కదా, వాక్యంలో ఉంది. 12వ అధ్యాయం రోమపత్రిక. మీ మనస్సు మారి నూతన మగుట వలన. మనస్సు మారటం అంటే ఒక్క రోజులో మారిపోద్దా? రోజు మారాలి. ఆ మనసు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. ఈ రోజు మారాలి, రేపు మారాలి, ఎల్లుండి మారాలి. ఈ మారుతూ సంపూర్ణమైనటువంటి అనుభవాలను దేవుడు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. అందుకే రూపాంతరపు అనుభవం కావాలి. నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం. అది ఒక్కరోజుతో సాధ్యమేది కాదు. కానీ పరిశుద్ధతను నిలబెట్టుకోవడం, ప్రార్థనలో నిలిచి ఉండటం, వాక్యము ద్వారా హెచ్చరించబడటం, యేసు రక్తంలో ఎప్పటికప్పుడు కడగబడటం, శుద్ధి చేయబడుతుంది ద్వారా ఒక నూతన మనస్సును మనం పొందుకుంటాం.
అందుకే మారు మనసు కొరకు ప్రార్థన చేయొచ్చు, ఏం పర్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రభా ఇంకా నూతన మనసు కావాలయ్యా. అయ్యా నిన్నటి దినం వరకు ఉన్న మనసు కాదు, ఈరోజు ఇంకా నూతనమైన మనసు నాకు కావాలి, నూతన ఆలోచనలు కావాలి, నూతన తలంపులు కావాలి. నేను ఎంతవరకు ఎలా అర్థం చేసుకున్నాను అలా కాదు ప్రభు, ఇంకా నేను దగ్గరగా అర్థం చేసుకోవాలి. గారడీ వాడిన సీమోను ఆశ్చర్యపోతున్నాడు. అపోస్తులు తమ చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ పూర్ణులై భాషలు మాట్లాడుతున్నారు. ఇదిగో వారు తమ చేతులు ఉంచితే వారి లోపల ఉన్న దయ్యపు ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, దురాత్మలు వీడిపోతున్నాయి, లోపల ఉన్న శరీర రోగాలు బయటకు వచ్చేస్తున్నాయి, స్వస్థత పొందుతూ ఉన్నారు. ఇంత అద్భుతం జరుగుతూ ఉంది. ఈ మ్యాజిక్లు చేసే గారడీ వాడిన సీమోను ఒక సూట్ వేసుకుని కోట్ లోపల నుంచి పౌరం తీస్తాడు. ఇటు నుండి ఖర్చీఫ్ తీసి దాన్ని పౌరంగా ఎగరేస్తాడు. అటు నుండి ఒక చిన్న పుల్ల తీసుకొచ్చి ఒక పెద్ద మంటగా చేస్తాడు. ఇన్ని మ్యాజిక్లు చేస్తాడు. అందుకే ఆయనకి ఏం పేరు? గారడీ వాడైన సీమోను. మీరు మ్యాజిక్లు చేసేవాళ్ళని చూడండి, ఇంద్రజాలం. వాళ్ళు సూట్ వేసుకోకుండా ఏది చేయరు, జస్ట్ ఒక టీషర్ట్ వేసుకొని వచ్చి చేయమనండి, చేయరు. ఎందుకంటే ఆ కోట్లో ఉంటాయి, చాలా వెనకాల ఉంటాయి, లోపల ఉంటాయి, పక్కన ఉంటాయి, అన్ని జేబుల్లో అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రిక్కీ. కాబట్టి ప్రతిదీ కూడా ఒక యుక్తి వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నాడు, కానీ చేతులేసి ఊపేద్దామంటే ఎవరి వల్ల అవ్వట్లేదు, ఏమీ జరగట్లేదు, రోగం పోవట్లేదు, దయ్యం పోవట్లేదు. వెంటనే అడిగాడు, నేను కొంచెం డబ్బులు ఇస్తాను, కొంచెం ఆ శక్తి ఏదో నాకు ఇస్తారా, కొంచెం ఆ పవర్ ఏదో నాకు ఇచ్చేస్తే నేను కూడా అద్భుతాలు చేసేస్తాను. నేను చేతులు ఉంచగానే జనాలు పడిపోతారు, నేను చేతులు ఉంచగానే రోగాలు వెళ్ళిపోతాయి. ఇలాంటి గారడీ వాడిన సీమోను లాంటి వాళ్ళు చాలామంది బయలుదేరారు. పోకపోయినా కానీ పోయినట్టుగా సాక్ష్యాలు చెప్పించేసి నెత్తుల మీద చేతులు పెట్టి ఊపేసి, వాళ్ళు పడకపోయినా సరే వీళ్ళు పడేసి, అవసరమైతే ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టి, నేను ఇలా అంటాను, మీరు లాగేయండి, ఈయన అలా చేతులు వేస్తాడు లేదో వెంటనే వాళ్ళు వచ్చి లాగవతలు పారేస్తారు కొంతమంది. ఈ మధ్య సాక్ష్యాలు మొదలెట్టారు. ఎలాంటి సాక్ష్యాలు అంటే, రోజుకి 2 GB వస్తుంది ప్రభువా, ఈ 2 GB అయిపోయింది, రీల్స్ ఎలా చూడాలి, ఈ థియేటర్ చూడొచ్చు. విన్నారా సాక్ష్యాలమ్మా? విన్నారా లేదా? ఏంటి ప్రభువా మాకు ఈ పరిస్థితి అని మోకాలేసి ప్రార్థన చేసిందంట ఆ తల్లిగారు. ఇటువంటి ప్రార్థనలు దేనికి, ఇటువంటి సాక్ష్యాలు దేనికి చెప్పేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా వైరల్ అయింది. ఎందుకంటే నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను కదా, అనేకుల మధ్యలోకి వెళ్తూ ఉంటాను. ఈరోజు గ్రామము పట్టణము వ్యత్యాసం లేదు. యూట్యూబ్ అందరూ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అందరూ చూస్తున్నారు, ఫేస్బుక్ అందరూ చూస్తున్నారు, లైవ్ ప్రోగ్రాంలు అందరూ చూస్తున్నారు. అన్నీ నన్ను అడిగారు, స్టీఫెన్ పాల్ వచ్చాడు కదండి మన్నా చర్చ్కి, నన్ను అడిగారు, అక్కడ జరిగిన సంగతులను నాకు చెప్తున్నారు. అంటే మనకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా, అంటే ఈరోజు ప్రత్యక్ష ప్రసారాలు అన్నీ ప్రతిదీ గమనిస్తున్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి సాక్ష్యాలు ఎందుకు చెప్పేస్తున్నారో, అవన్నీ ఎందుకు ప్రసారం చేస్తున్నారో ఏమంటే, ఇలాంటి వాటిని బట్టి మన ఇంటి గారు చెప్తారు, ఎవరో వచ్చి నీకు సాక్షి వినిపిస్తుందా అంటారంట. నవ్వులు పాలు చేస్తూ ఉన్నటువంటి వారు అనేకులు ఉండగా, వారందరి మధ్యలో మనం ఎలా ఉండాలి? వెలిగించబడిన దీపం వలె ఉండాలి మనం. దేవుని స్తోత్రం. అటువంటి వారిని సరిచేయాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి చూడండి, ఇంటర్నెట్ డేటా అయిపోతే మోకాలు వేసి ప్రార్థన చేసి దేవుడు నాకు అన్లిమిటెడ్ డేటా ఇచ్చాడని సాక్ష్యం చెప్తే అన్యులకు ఏం సందేశం ఇస్తున్నారు? అన్యులైనటువంటి వారు నవ్వుకోవడానికి, నవ్వులు పాలు చేయటానికి. ఇది భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో కూడా కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితులను వ్యతిరేకంగా కారణం కావడానికి హిందువుల కారణం, ముస్లింల కారణం ఎవరండి? బీజేపీ కారణం. క్రైస్తవులమని పేరు చెప్పుకొని మందిరానికి వస్తున్న బిడ్డలే ప్రభు యొక్క నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, మన మైక్ సౌండ్ కొంచెం తగ్గించి పెట్టండి. నేను వచ్చిన తర్వాత లైన్ అయిపోద్ది, కానీ నేను రాని వరకు ఒకసారి చూడండి. పెద్దవాళ్ళు ఎవరైనా మీకు వినిపిస్తూ ఉంటే కొంచెం తగ్గించి పెట్టండి. ఎందుకంటే అది మనకు సబబు కాదు. మనం వీలైనంత వరకు మన పరిధిలో మనం ఉండటం మంచిది. ఇప్పుడు ఉన్న అనుకూలతలన్నింటినీ కూడా మనం మన యొక్క సంఘ అభివృద్ధి కొరకు ఉపయోగించుకుందాం. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో వెళతా ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, నాకు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అన్యుడు. ఒకసారి ఇటు రండి అని చెప్పి వాళ్ళ ఇంటి వెనక్కి చూపించాడు. అటు ఒక పేట ఉంది, ఇటు ఒక పేట ఉంది, ఇక్కడ ఒక పళ్ళు ఉంది. ఆదివారం ఉదయం 7 స్టార్ట్ అవుతుంది. ఒక ఆయన ఆరాధన చేసేస్తాడు, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటాడు. ఇంకొక ఆయన వాక్యం చెప్తుంటాడు, ఇంకొక ఆయన గట్టిగా అరుస్తుంటాడు.
వాళ్ళ అరుపులు వాళ్ళకి వినపడతాయి. ఇప్పుడు వాళ్ళందరూ అరిసే మాకు వినపడుతున్నాయి, మాకు గలిబిలు అవుతుంది అంటారు. ఏది మాకు స్పష్టంగా వినపడట్లేదు. ఇదివరకు టేప్ రికార్డర్ బాగు చేసేటప్పుడు ప్లే చేసి అది ఎలా ఉందో చూసేవాడు. అప్పుడు ఒక క్యాసెట్ ఒక దాంట్లో పెట్టి ప్లే కొట్టేవాడు, అది పక్కన పెట్టేవాడు. ఇంకో క్యాసెట్ ఇంకో దాంట్లో పెట్టి ప్లే కొట్టేవాడు. ఇంకో చోట రేడియో, మీరు వినే ఉంటారు. అలాగా నాకు చిన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు ఒక షాప్లో చూస్తూ ఉంటాం, ఒక దాంట్లో సినిమా పాట వచ్చేది, ఇంకో దాంట్లో మన ఏసై పాట వస్తూ ఉండేది, ఇంకొక దాంట్లో రేడియో మోగుతూ ఉండేది. అంటే ఒక 3-4 కలిపి ఏదేంటో అంత గందరగోళంగా ఉంటుంది. నిజంగా జరుగుతున్న సంగతులు, ఒక సంఘములో వేరే పాస్టర్ గారి వాక్యం వినపడుతుందట. ఈయన ఎంత చెప్పినా ఈయన వినపడదు. ఎందుకని? వాళ్ళ మైక్ సౌండ్ వచ్చి ఇక్కడికి వినపడుతుంది. ఆ సంఘంలో ఈ పాస్టర్ గారు చెప్పే వాక్యం వాళ్ళు వింటారట. ఎందుకంటే ఈ మైక్ అటు, ఆ మైక్ ఇటు. ఐక్యత ఉందా? ఎక్కడ ఉంది? ఇది అన్యులకు అనవసరమైనటువంటి అవకాశాలు ఇస్తాం. కనుక వీలైనంతవరకు మైక్ విషయంలో మాత్రం నేను అంతగా ఇష్టపడను. అందుకే నేను వచ్చాను అంటే సౌండ్ దాదాపు తగ్గిపోద్ది. నేను చాలా రేరుగా ఎక్కువ సౌండ్ బయటికి వెళ్ళాలనేది ఎక్కువ కోరుకోలేను. ఉపవాస ప్రార్థనలప్పుడు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలప్పుడు తప్ప, ఆరాధనలప్పుడు కొంచెం తగ్గించి పెట్టుకోవడం. ఇప్పుడైతే ఆపేసాను. ఎందుకంటే ఈ వాక్యాలు మనకు కావాలి. బయట అందించేటప్పుడు కొన్నిసార్లు పెడతాను. సువార్త అందించే సమయం ఒకటి ఉంటుంది, అప్పుడు బయటకు వెళ్ళాలి వాక్యం. మన లోపల మాట్లాడుకునే విషయాలు మనమే మాట్లాడుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులమైనటువంటి మనం ఇతరులకు మాదిరిగా ఉండకపోతే మరొక వ్యక్తి ప్రభువులోకి రావడం చాలా కష్టం. ఇప్పుడున్న దినాలలో భయంకరమైన పరిస్థితులు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఉన్న మైనస్ పాయింట్లన్నీ కూడా తీసి చాలామంది బయటకు లాగుతూ ఉన్నారు. అవన్నీ కనిపిస్తూ ఉండగా నీవు నిజంగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తివైతే దేవుడు నీ ద్వారా వారి జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు వారి హృదయంతో మాట్లాడతాడు, వాళ్ళ జీవితాలతో మాట్లాడతాడు. అందుకొరకు ప్రభువా నన్ను ఒక దీపంగా పెట్టుకో అయ్యా, అందుకొరకు నన్ను ఒక సాధనగా వాడుకోనైనా అని ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనమే ఒక సువార్త సందేశముగా మారిపోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఒకప్పుడు సువార్త ఎలా చేయాలి అంటే వీధిలో సువార్త ప్రకటించాలి. ఒకప్పుడు సువార్త ఎలా ప్రకటించాలి? కూడికలు పెట్టి సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఉంది, కాదనట్లేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రవర్తనే ఒక సువార్త సందేశంగా మారిపోవాలి. నా మీద అందరూ స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన, నీ రూపాంతరపు అనుభవం, నీ జీవిత అనుభవం, నీ తెరచిన జీవిత పుస్తకం అనేకులకు సువార్త సందేశంగా మారాలి. దేవుడు పరిశుద్ధుడు. 1 పేతురు 1:15 చదవద్దు, జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఆయన పరిశుద్ధుడని ఇతరులకు మనం ప్రకటిస్తున్నాం. ఈ పరిశుద్ధతను మనం కలిగి ఉండకపోతే, ప్రజలు ఆ పరిశుద్ధతను మనలో చూడకపోతే, ప్రజలు ఆ పవిత్రతను నీలో నాలో చూడకపోతే, ఆ సంపూర్ణత సమర్పణ మనలో చూడకపోతే ఆయన ఎవరో అని వాళ్ళకలా తెలుస్తుంది. అందుకే అక్కడ అంటాడు, మీ ప్రవర్తన పరిశుద్ధమైనది ఉండాలి. మన ప్రవర్తనే సువార్త సందేశం కావాలి. అవర్ క్యారెక్టర్ షుడ్ బి ఎ మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త సందేశం మన జీవితమే కావాలి. ఆమేన్. అలాంటి అనుభవానికి నా ప్రభు ప్రతి ఒక్కరిని నడిపించును గాక. 14వ వచనంలో, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ఆమేన్. నీవు విడుదల పొందితే నీవు స్తుతిస్తావు, నీవు గణపరుస్తావు, స్తోత్రం చెప్తావు. నీవు విడుదల పొందితే, నీవు విడిపించబడితే, నీవు ఆ పరిస్థితుల నుండి బయటకు వస్తే నిన్ను దేవుడు విడిపించిన విధానం గురించి ఇతరులకు ప్రకటించే అవకాశం దేవుడు ఇస్తాడు. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం దయచేసి. రాజులు 2వ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుదామా? 6వ అధ్యాయము 25వ వచనం, 24, 25, 24, 25. ఒక్కరు చదవండి గట్టిగా. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, చూడండి, గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురప్రేట. పావురప్రేటను కూడా
ఏమండి వదిలిపెట్టలేదు. పావురపు రెట్ట అసలు తినగలిగేది కాదు. అందులోనూ పావురపు రెట్ట వేసిన తర్వాత దాన్ని మరలా 1/2 చేశారట. 1/2 ఎంత అంటే అది 5 రూపాయలట. ఇది ఎప్పుడిది? కొన్ని వేల సంవత్సరాల క్రితం, దాదాపుగా ఒక 4000 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. 5 రూపాయలు అంటేనే దాదాపుగా తాతలు చెప్తూ ఉంటారు, వేట మాంసం కేజీ 5 రూపాయలని చెప్పేవాళ్ళు. ఎప్పుడు మా తాతల కాలంలో. మా తాతగారు ఎప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు. వేట మాంసం కేజీ ఎంత ఉందో మరి పోతురాజు గారు చెప్పాలి. ఎప్పుడండి? మీ తాతగారు ఎప్పుడు చెప్పండి. మీకు తెలిసినప్పుడు ఉందంటున్నారు. మరి 5 రూపాయలకి 10 రూపాయలకి కొనేటట్టుగా వాళ్ళు చెప్పారు నాకు. మరి ఎన్ని సంవత్సరాల క్రితం నాకు తెలియదు, కానీ మొత్తం మీద అంటే 100 సంవత్సరాలకు పూర్వం అయితే ఇంకా తక్కువే ఉంది. మరి 4000 సంవత్సరాల క్రితం అంటే చూడండి, ఒక పావురపు రెట్ట 5 రూపాయలట. గాడిద తల 80 రూపాయలు. కొనగలిగే స్థితి లేదు అక్కడ. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. శత్రువులు వచ్చి ముట్టడించారు. భయంకరమైన కరువు. ఆ నెక్స్ట్ చదవండి ఆ మాట. వారు అంత కఠినముగా ముట్టడి వేశారు. అంత కఠినముగా ముట్టడించబడ్డారు. విడుదల ఉందా వారికి? లేదు. బయటకు పోయే మార్గం లేదు. తినడానికి తిండి లేదు. వాళ్ళు తమ జీవితాలు గడుపుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వేళల్లో ఈ 6వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఇంకా ముందుకు సాగుతూ ఉండగా 7వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది. 7వ అధ్యాయంలో చూడండి, సిరియన్లు దండు అక్కడ ఉన్నటువంటి సమయంలో కుష్ఠరోగులు కొంతమంది మనకు కనిపిస్తారు. 3వ వచనం నుండి చదువుదాం. అప్పుడు పట్టణపు గుమ్మముల వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండాలి? పట్టణంలోనికి పోదామా? పట్టణంలో తినడానికి తిండి లేదు, అక్కడ చచ్చిపోతా. పోనీ ఇలాగే ఊరికినే కూర్చుంటామా? ఎక్కడైనా చచ్చిపోతాం. పదండి, సిరియనుల దండు పేటలోనికి పోదాము రండి. ఒకవేళ ఏదైనా ఆప్షన్ అంటూ ఉంటే వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుతాం. జాగ్రత్త. చాలండి. చూడండి, ఇక్కడ పట్టణం లోపల పరిస్థితి ఏంటి? గాడిద యొక్క తల 80 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు, భయంకరమైన క్షామము. అలాంటి పరిస్థితుల్లో ఈ 4 కుష్ఠరోగులు అనుకుంటున్నారు, తినడానికి తిండి లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, పట్టణంలోనికి వెళ్ళిపోయినా చచ్చిపోతాం, అలాగని ఇక్కడే ఇలాగే కూర్చున్నా చచ్చిపోతాం. కొన్ని శత్రువుల దగ్గరికి వెళ్తే అక్కడ చంపేయచ్చు, కానీ ఒకవేళ మనలను బ్రతకనిస్తారేమో. ఒక చిన్న ప్రయత్నం చేస్తే పోలా, పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, ఎక్కడ కూర్చొని చచ్చిపోతాం, శత్రువు దగ్గరికి వెళ్ళి చంపేస్తారేమో, కానీ ఒకవేళ బ్రతకనిస్తారేమో. వాళ్ళు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుతాము అని చెప్పి, వారు మనల్ని బ్రతుకుదాము అని చెప్పి మనల్ని చంపినా చూద్దాము. వాడు బ్రతకనిస్తే బ్రతుకుదాం, వాళ్ళు చంపితే చేద్దాం పద అని చెప్పి ఒక నిర్ణయంతో ఆ 4 కుష్ఠరోగులు, ఎంతమంది అండి? 4 కుష్ఠరోగులు. కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారు? కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారు? ఊరి బయట, ఊరికి వెలుపల, ఊరిలో ఉన్నెవరు వారికి ఉన్న రోగమును బట్టి. అందుకే వాళ్ళు అప్పుడే కాదు, చాలా ఊర్లలో కూడా ఇటువంటి కాలనీస్ ఉన్నాయి, లెప్రసీ కాలనీస్ ఉన్నాయి, మన ఏలూరులో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊరికి బయట ఉంటాయి, ఊరిలో మధ్యలో ఉండవు. కనుక వాళ్ళు 4 వెళ్ళిన తర్వాత సంధ్య చీకటి యందు సిరియనుల దండు పెట్టెలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునందుకు రాగా అచ్చట ఎవరనూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు చేయగా ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి
గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే అప్పటికే అక్కడున్న సిరియన్ల దండు ఏమైపోయింది? పారిపోయింది. గుర్రాలు వదిలేశారు, రథాలు వదిలేశారు, గాడిదలు వదిలేశారు, సొమ్ము వదిలేశారు, వాళ్ళు తెచ్చుకున్న వస్త్రాలు వదిలేశారు, ఆ పూట తిన్నామని వండుకున్న భోజనాలు వదిలేశారు. అన్నీ అక్కడ వదిలిపెట్టి వాళ్ళు ప్రాణములు కాపాడుకుంటే చాలు అని ఒక వరద వచ్చి ముంచితే ఇంటిలో ఉండకుండా పారిపోయినట్టుగా, ఒక అగ్ని వచ్చి దహిస్తే ఇంటిని వదిలి బట్టలతో మేము కట్టుబట్టలతో బయటపడ్డాం అని పారిపోయినట్టుగా అన్నింటిని అక్కడ వదిలేసి వాళ్ళు పారిపోయారు. ఎందుకంటే అవన్నీ సర్దుకుని రథాలు తీసి గుర్రాలు తీసి లైన్లో పెట్టుకునేసరికి ఆ శబ్దం ఎక్కువైపోతుంది. హిత్తీలు వచ్చి చంపేస్తారు, ఇశ్రాయేలు వచ్చి చంపేస్తారు, వీళ్ళందరూ కలిసి మన మీదకి వచ్చేస్తున్నారు అని వాళ్ళు అనుకుని పారిపోయారు. ఈ సంగతి ఎవరికైనా తెలుసా? ఇలా పారిపోయారన్న సంగతి షోమ్రోన్లో 80 రూపాయలకి గాడిద తల అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి తెలీదు. అరపావు పావుర పెట్ట 5 రూపాయలకు అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ సిరియన్ల దండు లేదు, ఆ విషయం వారికి తెలియదు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు? కుష్ఠరోగులకు కూడా తెలియదు. ఇక్కడ చూస్తే శత్రువులు ఉన్నారు కదా అని చెప్పి ఎవరికి వారే వాళ్ళ ఊర్లలో ఉండి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండి మిక్కుమంట బతుకుతూ ఉన్నారు. శత్రువులు పారిపోయారు కానీ ఆ విషయం తెలియక అక్కడే ఉన్నారు. చూడండి, కుష్ఠరోగులు ఇప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. వీళ్ళ శరణులు వచ్చి ఏదో ఒకటి చేద్దాం. నెక్స్ట్ 8వ వచనంలో, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి, చూడండి, ఒక గుడారములోకి వెళ్ళారు, భోజన పానములు చేశారు, వెండి బంగారాలు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి చూడండి ఎన్ని గుడారాలు ఉన్నాయో అక్కడ. ఒక గుడారం అయిపోయింది, ఇంకో గుడారం అయిపోయింది. వాళ్ళు ఆలోచన చేయడం మొదలెట్టారట, ఎన్ని గుడారాలు ఉన్నాయి ఇక్కడ. మనం ఇన్ని గుడారాల్లో ఉన్న వాటన్నిటిని కూడా దాచిపెట్టుకొని తీసుకుని వెళ్ళి దోచుకొని దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. నెక్స్ట్ అంటారు, వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, టుడే ఈజ్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్ టు ప్రొక్లెయిమ్. ఈరోజు శుభవర్తమానము గల దినము. దీన్ని మనం ప్రకటించాలి, దీన్ని మనం తెలియచేయాలి. ఇది రక్షించబడే దినం, ఇది విడుదల కలిగించబడిన దినము కనుక మనము చేయనది మంచి పని కాదు. మనము ఊరుకొని ఎడలా చాలండి, చాలు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒక శుభవార్త చెప్పడానికి వారు ముందుకు వెళ్ళారు, అలాగే శుభవార్త చెప్పారు. దేవుడిచ్చిన ఆ గొప్ప రక్షణ వారు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఈ కుష్ఠరోగులు ఉన్నదా ఆ చోట్లో మనం గనుక ఉంటే మనం ఏం చెప్తాం? మనము చేయనది మంచి పని కాదు అని ఎప్పుడైనా మనకు అనిపించిందా? మీరు చేయనది మంచి పని కాదు అని దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. కుష్ఠరోగులు అనుకుంటున్నారు మనకు కావలసింది దొరికింది, మన అవసరత తీరిపోయింది, మన కడుపు నిండింది, మనకు శుభవార్త అందింది, శత్రువులు వెళ్ళిపోయిన విషయం మనకు తెలుసు, మనం సేఫ్. కానీ ఇప్పుడు ఈ వార్త ఎవరికి చెప్పాలి? పట్టణంలో ఉన్న వారికి చెప్పాలి, రాజ్యంలో ఉన్న వారందరికీ చెప్పాలి. కనుక వారికి చెబితే వారు కూడా ఈ విడుదలను అనుభవిస్తారు. వారికి చెబితే ఈ శుభవార్తను బట్టి అక్కడ కూడా విడుదల కలుగుతుంది. కరువు భయంకరంగా అక్కడ కమ్ముకొనుంది, క్షామము పట్టణాన్ని కదిపి వేస్తుంది. భయంకరంగా ముట్టడి వేయబడ్డారు. లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి ఏది రావడం లేదు. అందుకే మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. నాతో కలిసి అందరూ కూడా ఈ మాట స్పష్టంగా గట్టిగా చెప్పండి. మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. హల్లెలూయా. పక్కన ఉన్న వారికి చెప్పండి ఒకసారి, నేటి దినము శుభవర్తమానము గల దినము. చెప్పండి, శుభవర్తమానము గల దినము.
హల్లెలూయా. ఈరోజు శుభవర్తమానం గల దినం కనుక దీని గురించి నువ్వు ప్రకటించాలి, దీని గురించి నువ్వు తెలియచెప్పాలి. బంధింపబడిన వారు ఉండగా, విడుదల లేని వారు ఉండగా, ఇదిగో విడుదల కలుగు చేసే మార్గం ఒకటి ఉందని వారికి ఎవరు చెప్తారు? నీవు చెప్పడానికి దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. ఈ కుష్ఠరోగులు తెలుసుకోవడం గల కారణం ఏంటంటే దేవుడు వారిని నడిపించాడు, దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే మనము చేయనది మంచి పని కాదు. ఏంటా పని? మనకు దొరికింది మనం తింటున్నాం, మనకు దొరికింది మనం అనుభవిస్తున్నాం, మనకు దొరికింది మనం దాచుకుంటున్నాం, మనకు దొరికింది మనం సేఫ్. కానీ ఇంకా అనేక మంది ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, విడుదల లేకుండా ఉన్నారు, చీకటిలో ఉన్నారు. వారికి వెలుగును ప్రకటించే బాధ్యత మనదే. వారికి వెలుగును ప్రకటించడం, వారిని వెలుగులోనికి తీసుకురావడం, క్రీస్తుని గురించి పరిచయం చేయడం శుభవర్తమానం గల దినమండి. ఈరోజు శుభవర్తమానం గల దినం కనుక ఈ శుభవార్తను ఇతరులకు నీవు చెప్పడానికి సంసిద్ధతతో ముందుకు సాగాలి. అనేకులకు ఇంకా ఈ శుభవార్తను గురించి చెప్పేవాళ్ళు లేరు. రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు, రకరకాల పరిస్థితులు ఈరోజు లోకమంతటిని కూడా కుదిపేస్తున్నాయి. ఆత్మ సంబంధమైన కరువు, ఆత్మ సంబంధమైన క్షామం ప్రపంచమంతా ఏలుతూ ఉంది. దేవుడు నీకు వాక్య సమృద్ధిని ఇచ్చాడు, దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు, దేవుడు నీకు సేవకుని ఇచ్చాడు, దేవుడు నీకు మందిరం ఇచ్చాడు, దేవుడు నీకు తోడై నిత్యము నడిపిస్తున్నాడు. ఎంతకంటే మనకేం కావాలి? అందరూ గట్టిగా స్తోత్రం చెప్తా. ఈ సేవకుడు లేక, సంఘము లేక, సహవాసము లేక, వాక్యము లేక కరువుతో క్షామములో మిగిలిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జీవితాలు దేవునికి దూరంగా బ్రతుకుతున్నాయి? దేవుడు అనుగ్రహించే జీవవాక్యము వారికి దొరకక ఎంతమంది అసంతృప్తితో బ్రతుకుతున్నారు? లోక సంబంధంగా అనేకమైన వాటిని సంపాదించుకుంటున్నారు, అనేకమైన వాటిని తెలుసుకుంటున్నారు. కానీ దేవుని నిత్య జీవం అనే మార్గాన్ని తెలుసుకోక, దేవుని యొక్క నోటి నుండి వచ్చిన వాక్యం జీవితాలను మారుస్తుందని సత్యాన్ని ఇంకా తెలుసుకోక మగ్గిపోతున్న ప్రజలు ఉన్నారు. వారికి ఈ వార్తను గురించి ప్రకటించగలిగిన బాధ్యత నీ మీద ఉంది. అటువంటి వారికి ఈ శుభవార్తను తీసుకుని వెళ్ళి పరిచయం చేయవలసినటువంటి ఆ బాధ్యత నీ భుజాల మీద దేవుడు పెట్టాడు. కృష్ణరోగులు అంటున్నారు, అయ్యా మనం అందరం కలిసి వెళ్దాం, మనము చేయలేదు మంచి పని కాదు. Let us go proclaim the good news, because today is the day of good news. ఈ శుభవార్తను మనం వెళ్ళి ప్రకటిద్దాం. ఇది శుభవార్త చెప్పే రోజు. ఈ సమయం అంతా ఏ సమయం తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన సమయం, శుభవర్తమానము పంచుకునే సమయం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు నీకు ఎందుకు రక్షణ ఇచ్చాడు? దేవుడు నేను ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు నిన్ను మందిరంలోకి ఎందుకు తీసుకుని వచ్చాడు? దేవుడు ఈరోజు ఎందుకు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు? ఆయన నీకు ఎందుకు దొరికాడో తెలుసా? నీవు ఇంకా అనేకులకు ఈ అనుభవంలోకి తీసుకురావాలనే. అందుకే దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి, ప్రభువా వారు సమకూర్చుకుంటున్నట్టుగా ఈరోజు సేఫ్ జోన్లో ఉండి వాక్యాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావు, వాక్యం చేత సంతృప్తి పొందుతున్నావు, వాక్యం చేత నీ ఆత్మ సంబంధమైన ఆకలి దేవుడు నీకు తీరుస్తున్నాడు. మంచిదే. కరువులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? క్షామములో కొట్టుమిట్టాడుతున్న వారి పరిస్థితి ఏంటి? ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో, ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన లోపములతో బ్రతుకుతున్న ప్రజలు అనేకులు ఉన్నారు. నీ బంధువులలో ఉన్నారు, నీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు, నీ గ్రామంలో ఉన్నారు, నీ స్నేహితులలో ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేస్తావా? వారి నిమిత్తం ఒక నిర్ణయం తీసుకొని, ప్రభువా ఈ శుభవార్తను వారికి నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్ళి వారికి అందించాలి, నా నోటికి నీవు బోరవై ఉండు ప్రభువా, నాకు జ్ఞానం ఇచ్చి నడిపించి ప్రభువా. ఇలాంటి వారినే కదా అనేకులను దేవుని వైపు తిప్పేవారిని దానియేలు గ్రంథంలో 11వ రాయబడమంట. ఎవరు అనేకులు? త్రిపుదురు వారు ఆకాశ మండలంలోని బుద్ధిమంతులు వారు జ్యోతులను పోలి ఉంటారట. వారు నిత్యము కూడా వెలుగు వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. అలాంటి బాధ్యతను ఈరోజు మనకు అనుగ్రహించడానికి కనుక మనం అనేకులను ప్రభు కొరకు ఆయన మార్గములకి తిప్పగలిగే ప్రజలమై ఉంటే దేవుడు మనకిచ్చిన ఈ రక్షణకు ఒక అర్థం ఉంది. దేవుడు మనం రక్షించిన దానికి మనము ఆయనకు మనం చెల్లించగలుగుతున్నాం? ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం?
దండుపేటలో ఉన్న సిరియన్లు తిష్ట వేసి కూర్చున్నారనుకుంటున్నారు చాలామంది ఇంకా మాకు విడుదల లేదనుకుంటున్నారు, ఇంకా చాలామంది మా పని అయిపోయింది అనుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ కుష్ఠరోగులు వెళ్ళి చెప్పే వరకు తెలియలేదు. ఈరోజు అలాంటి బంధకాలు ఉన్నవారికి క్రీస్తు ద్వారా వచ్చే విడుదల గురించి, యేసు ప్రభు వారి ద్వారా వచ్చే విమోచన గురించి నువ్వు చెప్తేనే కానీ కొంతమందికి తెలియదు. ఎవరు చెప్తే ఎవరు వింటారు అని అనుకోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు కూడా అనుకున్నారు, మనం వెళ్ళి చెప్పినా మన మాట ఎవరో లెక్క చేయరు. కానీ ఒక నిర్ణయానికి వచ్చారు, మనము చేయనది మంచి పని కాదు. ఒకవేళ ఇలాగ చేస్తే ఏదో ఒక అపాయం వస్తుంది, మనకి ఏదో ఒక కీడు వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది మనకు తలెత్తుతుంది. మనము వారికి తెలియ చెప్పుట మనకు మంచిది, అది మనకు మంచిది, వారికి మంచిది. ఈరోజు మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క స్వార్థను గురించి, ప్రభువుల గురించి, ఆయన గురించి మనం ప్రకటించే ప్రవర్తన కలిగిన జీవితం కలిగి ఉంటే అపాయాల నుండి నీవు తప్పించబడతావు. దీనివల్ల ఏ అపాయం నీ మీదకి రాబోతుందో జాగ్రత్త. క్రీస్తు అనుగ్రహించిన నిత్య జీవం అనే దాని గురించి ఇతరులకు ప్రకటించే వారిని దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు. మనము చేయనది మంచి పని కాదు. ఈరోజు ఏ పనులు మీ జీవితంలో మంచివిగా లేవో పరిశీలించుకోండి. ఏ పనులు నీవు చేస్తున్నవి దేవునికి ఇష్టముగా లేవో వాటిని ఒకసారి పరిశీలించుకుంటే మంచిది. ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాటగా, నీవు చేయనది మంచి పని కాదు. కుష్ఠరోగులు అనుకుంటారు మనము చేయనది మంచి పని కాదు. మనం ఒక పద్ధతిలో వెళ్తున్నాం, మనం ఒక క్రమంలో వెళ్తున్నాం. కానీ ఈ క్రమం, ఈ పద్ధతి దాచిపెట్టుకోవటం, లేకపోతే మన యొక్క స్వార్థం చూసుకోవటం మనకి మంచి పని కాదు. కావలసిన వారు ఇంకా ఉన్నారు. ఈ రక్షణ ఇవ్వాల్సిన వారు, ఈ ఈ ధన్యతను వారు కూడా పొందాలి. ఈ శుభవార్తను వారు తెలుసుకోవాలి. శత్రువు వెళ్ళిపోయారనే సంగతిని వారికి తెలియపరచడం, అది శుభవార్త అవుతుంది. ఆమె శుభవార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త, మంచి సందేశం, మేలు కలుగు చేసే మాటల గురించి చెప్పడమే శుభవార్త. రోగికి స్వస్థత శుభవార్త. దేవునికి మహిమ కలుగును గాక. అందరి దగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే శుభవార్త, దేవుడు మనకు అనుగ్రహించే మంచి వార్త మన జీవితాల్లో ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడండి. అందుకే నేటి దినం మంచి వార్త, శుభవర్తమానము గల దినము అంటే శుభవార్తను ప్రకటించండి. శుభవార్తను ప్రకటిస్తే మనందరికీ ఆశీర్వాదం. వార్తను మనం ప్రకటించడం ద్వారా అనేకుల జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. శుభవార్త అంటే శుభలేఖని ఎందుకు పేరెట్టారు? దానికి లేఖ, ఒట్టి లేఖని పెట్టచ్చు కదా. శుభలేఖని ఎందుకు పెట్టారు? మంచి కార్యం జరుగుతుంది అని కదా. దానికంటే మించింది వర్తమానం, శుభవర్తమానము, అనేకులకు శుభవర్తమానం, బంధింపబడిన వారికి విడుదల శుభవార్త, రోగములతో కొట్టుమిట్టాడుతున్న వారికి స్వస్థత అనేది శుభవార్త, పాపములు చిక్కుకుని పాపము యొక్క భయంకరమైన ఉగ్రతను పొందుకుంటూ పాప భారాన్ని మోసుకొని వెళ్ళలేకున్న ప్రజలకు ఆ భారం నుండి తప్పించే దేవుడు క్రీస్తు వారి కొరకు ప్రాణం పెట్టాడని వారికి తెలియపరచడం శుభవార్త. జీవితాలు నలగొట్టుకొని మనశ్శాంతి లేక, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్న అనేకులకు సమాధానకర్తగా దేవుడు ఆయన దిగి వచ్చి వారి జీవితంలో సమాధానం ఇచ్చి వారి యొక్క మనసులను మార్చగలిగిన దేవుడు. చెప్తే అది శుభవార్త కదండి. హల్లెలూయా. ఎందుకంటే శుభవార్తలు ఏమున్నాయి లోకంలో? గుడ్ న్యూస్ అని మీకు ఎవరైనా ఏదైనా చెప్తే అది ఏదో విధమైనటువంటి కార్యాలు ఉంటాయి. మీకు అందరికీ శుభవార్త, దసరా పండుగ ఆఫర్ అని అంటారు కదండి. మా దగ్గరికి వచ్చి బండి కొనుక్కోండి, మీకు తక్కువ రేటుగా అమ్మేస్తాం. కారు కొనుక్కోండి, తక్కువ రేటుగా అమ్మేస్తాం. ఇప్పుడు 22వ తారీఖు ఏదో ఉందట, మొత్తం తగ్గిపోతాయట. జిఎస్టీ తగ్గించేస్తున్నారంట. కార్లు కొనేసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క బండి, ఒక్కొక్క కారు కొనేసుకుంటే చాలా సంతోషం. ఎంత తగ్గిస్తారు? వేసేటప్పుడు మాత్రం జిఎస్టీ మాత్రం ఇంత బారేస్తాడు, తీసేటప్పుడు మాత్రం కొంచెం తగ్గిస్తాడు. ఇంక వేరే చోట ఏదో పెంచుతాడు. ఇంకా చాలామంది కళ్ళలు అంటున్నారు. మొన్న కూడా ఎవరో చెప్తున్నారు 24 లక్షల రూపాయలండి క్రేటా. 22కి వచ్చేస్తుందండి. ఏంటి 2 లక్షలకు వచ్చినట్టు చెప్తున్నాడు ఏంటి ఈయన? ఆయనకి అలా ఉంది.
రెండే 24 లక్షలతో 22కి వచ్చేస్తుందండి. జిఎస్టీ తగ్గిపోతుంది. అందుకే ఈ 4 రోజులు ఆగి అప్పుడు తీసుకుంటానంటాడు. 24 లక్షలతో 22 లక్షలకు వస్తే అసలు ఆ 2 లక్షలతో కొనుక్కోవచ్చు ఒక కారు. అంటే సహజంగా చెప్తా ఉన్నాను. అంటే చాలామంది అలా అదొక శుభవార్త. కొంతమందికి జిఎస్టీ తగ్గిపోతుంది, కారు కొనుక్కోవాలి, జిఎస్టీ తగ్గిపోతుంది, బండి కొనుక్కోవాలి. షోరూంలో వాళ్ళని తక్కువ ఇప్పుడే ప్రకటించేశారు. మేము అప్పుడు కాదు ఇప్పుడే ప్రకటించేస్తున్నాం, రండి మీకు అప్పుడు ఇచ్చే రాయితీ మేము ఇప్పుడే ఇచ్చేస్తాం, ఎందుకో శుభవార్త, రండి వచ్చి మా దగ్గర కొనండి. నిజమే, మంచి శుభవార్త అని కొన్న తర్వాత ప్రతి నెల ఏం చేయాలి ఇప్పుడు? అది అప్పుడు ఉంటుంది శుభవార్త. అప్పుడు ఫైనాన్స్ పంపిస్తుంటాడు ప్రతి నెల 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఈఎంఐ అలర్ట్ అంటాడు. అరే శుభవార్త అని చెప్పి మొదలెడితే అన్నీ ఈఎంఐలతోనే ఉంటుంది. శుభవార్తతో ప్రారంభించి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది లోకంలో ఉన్న శుభవార్తలు, జాగ్రత్త గమనించండి. కానీ క్రీస్తులో ఉన్న శుభవార్త ఏంటో తెలుసా? జీవితాలను దేవుని కొరకు మార్చగలిగేది శుభవార్త. అనేకులను దేవునికి దగ్గరగా తీసుకొచ్చేది ఈ శుభవార్త. సమాధానం లేని వారికి సమాధానం, సంతోషం, నెమ్మది, జీవితాలు మార్చుకొని నిత్య జీవాన్ని దేవుడు తీసుకుని వస్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, పరలోకం మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఎవడను క్రీస్తునందున వాడు నూతన సృష్టి. ఇది శుభవార్త, ఇది శుభవార్త. నీ జీవితం అంతా ఎంత పాతదైనా కావచ్చు, నీ జీవితం అంతా ఎంత రోతదైనా కావచ్చు, నీ జీవితం అంతా ఎంత అపరాధములున్నా కావచ్చు, క్రీస్తు తన రక్తములో కడిగి శుద్ధి చేసి ఒక పవిత్రతను ఆయన నీకు అందించగలడు. ఆమేన్. ఈ శుభవార్త ఎవరైనా చెప్పగలరా? యేసు క్రీస్తులో ఉన్న శుభవార్త ఇది. యేసయ్యలో ఉన్న శుభవార్త ఇది. జీవితాలను ఆయన కొత్తదిగా చేస్తాడు, జీవితాలను ఆయన మార్చగలడు. అది ఆయనకు సాధ్యం. గతంలో కూడా నేను చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇలాంటి స్కూల్ ఎవరైనా పెడితే చూడాలని ఉంది. ఎలాంటి స్కూల్లో తెలుసు మీకు? ఇప్పుడు అందరూ పెడతారు కదా, ఒకటి రెండు ఇట్లాంటి ఏవో పెట్టి. మా స్కూల్లో చదువుకుంటే 600కి 10th 600 వచ్చాయి, 600కి 580 వచ్చాయి, 590 వచ్చాయి అని చెప్పి ఫోటోలు వేసి మా దగ్గర చేర్పించండి అని అడుగుతూ ఉంటారు. అలా కాకుండా ఇంకొక రకంగా, మీ పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయిపోయారా? అయితే రండి మా స్కూల్లో జాయిన్ చేయండి. మీ పిల్లలకి 600కి 600 తీసుకొచ్చినట్టు మేము కృషి చేస్తాం, 600కి 580 వచ్చేటట్టు మేము ప్రయాసపడతాం. తీసుకురండి. ఒక్కళ్ళు కూడా ఎవరు అలాంటిది. ఒకవేళ నిజంగా ఇస్తే అది శుభవార్త. ఇస్తారండి ఎవరైనా? ఎవరెవరు 590 600 అన్నారు కదండి, ఇదిగో మా పిల్లల్ని తీసుకొచ్చామంటే ఏమంటారు? ఇప్పుడు టెస్ట్ రాయాలండి, ఎగ్జామ్ రాయాలి, మ్యాథ్స్ రాయాలి, ఇంగ్లీష్ రాయాలి. మీ వాడికి ఎంత బాగా వచ్చో దాన్ని బట్టి చూసి బాగా ఉంటే అప్పుడు మేము చేర్చుకుంటాం. వీడికి బాగా వస్తే మా గుండుగోళ హై స్కూల్లోనే చదువుకుంటాడుగా, మీ దాకా ఎందుకు తీసుకురావటం? ఇక్కడ చదువుకున్న వాళ్ళు కలెక్టర్ అయ్యారు కదండి, కలెక్టర్స్ అవ్వలేదా? అయ్యారు కదా. అందుకే అదే మాట చెప్తా. అంటే అర్థం చేసుకోండి. అలాంటి స్కూల్ ఏదైనా పెడితే చూడాలని నా ఆశ అనమాట. ఎలాంటిది? కేవలం ఫెయిల్ అయిపోయిన వాళ్ళే, సరిగ్గా చదువు రాని వాళ్ళకి, వాళ్ళ కోసమే ఒక స్కూల్ ఓపెన్ చేసి పెట్టాలి. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ యేసయ్య ఎప్పుడూ పెట్టాడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ రండి నా దగ్గరకు, మీ జీవితాన్ని నేను పాస్ చేపిస్తాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి. మీరు ఫెయిల్ అయిపోయారా? రండి నా దగ్గరకు. జీవితంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, మనసులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, హృదయంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, నెమ్మది లేకుండా కృషించిపోతున్న వారు, రండి నా దగ్గరకు. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎక్కడ దొరకని విశ్రాంతిని, నెమ్మదిని నా ప్రభు అనుగ్రహించగలడు. ఆమేన్. లోకంలో అసాధ్యమే ఫెయిల్ అయిపోయిన వాళ్ళని పాస్ చేయడం, లేకపోతే అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వాడు వాడి చదువుకు పనికిరాడు అని చెప్పి కొన్ని స్కూళ్ళల్లో వాడు సరిగా స్కూల్కి రాకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాడు. పొరాను ఇక రామాకు స్కూల్కి, ఎందుకంటే కనీసం హాజరు కూడా లేదు నీకు. కానీ ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? అలాంటి వాళ్ళని పిలుస్తున్నాడు. రండి, ఇప్పటికైనా పోయిందేం లేదు, ఇప్పటికైనా రండి నా దగ్గరకు వస్తే మీ జీవితాలను మార్చగలడు ఆయన. హల్లెలూయా. జీవితాలకు కావలసిన సమాధానం దేవుడు అనుగ్రహించగలడు.
ఫ్లాప్ అయిపోయి ఫెయిల్ అయిపోతున్న వారికి చదువు చెప్పి ఫస్ట్ ర్యాంకులు తీసుకొచ్చే స్కూళ్ళు మన దేశంలో లేవు. మన దేశమే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో ఉంటాం. కానీ జీవితాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఫెయిల్ అయిపోయిన జీవితాలు ఉన్న వారిని పట్టించుకొని వారి జీవితాలను మెరుగు చేసి వారి జీవితాలను బాగు చేసి వారికి బదులుగా తన ప్రాణం ఇచ్చిన మన ప్రాణదాత యేసయ్య ఉన్నట్టుగా ఇంకెవరు లేరు. హల్లెలూయా. అందుకే ఆయన చేసిన కార్యం అద్భుతం. అందుకే ఇది శుభవర్తమానం. యేసయ్య చేసినటువంటి ఆ కార్యాన్ని ఇతరులకు అనేకులకు మనం తెలియచెప్పడానికి మనం ప్రయాసపడాలి. ఈరోజు నీ బాధ్యత ఏమిటి? నీవు చేయనది మంచి పని కాదు. నీవు అనుభవిస్తున్న వాక్యం, నీవు తెలుసుకుంటున్న దేవుని మాటలు, నీవు కలిగి ఉన్న దైవుని సహవాసం, వాక్య అనుభవం, అక్కడితో నువ్వు సరిపెట్టుకుంటూ నీవు సంతృప్తి పరుచుకుంటే నీవు చేయనది మంచి పని కాదు. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేస్తావా? ప్రభువా, నాకు వాక్యం ఇచ్చావయ్యా, నాకు రక్షణ ఇచ్చావయ్యా, నన్ను బలపరిచావయ్యా, నన్ను సంఘంలో చేర్చుకున్నావయ్యా, నేను మరికొంతమందికి దారి చూపించాలి. షోమ్రోను పట్టణంలో కఠినముగా బిగించబడ్డారు, క్షామంతో బాధించబడుతున్నారు. కఠినమైన పరిస్థితులలో ఉన్నవారికి కుష్ఠరోగులు వెళ్ళి శుభవార్త చెప్పారు. గట్టిగా స్తోత్రం చేద్దాం. మాకు దిక్కెవరు లేరని, మాకు ఇక ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు లేరని. ఎంత దీనస్థితి అంటే చిన్నపిల్లల్ని పిల్లల్ని ఒకళ్ళు చంపుకొని తినేంత భయంకరమైన ఘోరమైన పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి సమయంలో శుభార్త చెప్పేవాడు కావాలి. శత్రువులు వెళ్ళిపోయారు, దేవుడు మనల్ని విడిపించాడు, మన పక్షంగా దేవుడు కార్యాలు చేశాడు. రండి మీరు వచ్చి చూడండి. ఫస్ట్ రోజులు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ కడుపు నిండింది కదా, ఆగారు అక్కడ. వాళ్ళకి కావలసిన ధనాన్ని సమకూర్చుకున్నారు. ఒకటో గుడారం దోచుకున్నారు, రెండో గుడారం దోచుకున్నారు. ఇక తర్వాత వాళ్ళ మనసులో ఒక సందిగ్ధం మొదలైంది. మనస్సాక్షి మాట్లాడడం ప్రారంభించింది. మనము చేయనది మంచి పని కాదు. దెర్ ఇస్ ఎ లిమిట్. ఒక లిమిట్ అంటూ ఉంది. వాళ్ళు పొందుకున్నది ఉంది, అయ్యింది. ఇక తర్వాత వీళ్ళు చెప్పు, వారికి ప్రకటించు. మనం అక్కడ ఉంటే మన పరిస్థితి ఏమయ్యారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అప్పుడేమో కానండి, ఇప్పుడు దొరికితే బాగుండు, ఒక 5-6 గుడారాలు వేసేద్దాం, మొత్తం అన్నీ కలిపి ఒకేసారి తీర్చేద్దాం. ఏంటవి చెప్పరేంటండి? ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే అన్నీ కలిపి ఒక దెబ్బతో అయిపోతాయండి. చూడండి, అలాంటి గుడారాలు ఉంటాయి. బంగారము, వెండి, ధనము, సంపద అన్నీ విస్తారంగా ఉన్నాయి. వారు పొందుకోవాల్సిన వాటి అన్నిటి పొందుకొని వెళ్ళారట, దాచుకున్నారట. మళ్ళీ 3వ గుడారం కూడా దోచుకోవచ్చు. మనసు ఒప్పుకోలేదు వాళ్ళకి. ఒకవేళ మనం కనుక అక్కడ ఉండి ఉంటే దేవుడే మనకు మార్గం తెలిసి ఉంటాడు. 2 కాదు 3 కాదు, మొత్తం అన్ని గుడారాలు ఖాళీ చేసేద్దాం పదండి అనుకునేవాళ్ళు. మీతో కలుపుని చెప్తున్నా నేను, మనమంతా. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనము చేయనది మంచి పని కాదు, ఇక చాలు, ఇక దాచుకున్నది చాలు, తిన్నది చాలు, కడుపు నింపుకున్నది చాలు, ఇక వదిలిపెట్టి ఊరిలోకి వెళదాం, పట్టణంలోకి వెళదాం. నశించిపోతాం ప్రజలు ఉన్నారు, దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. వారికి ఈ శుభవార్తను తెలియపడతాం. హల్లెలూయా. వారికి తెలియపరిస్తే వారు దేవునికి దగ్గర అవుతారు. ప్రభు విడిపించాడంటే ఆయన శక్తి ఎంతో వారు గ్రహించగలుగుతారు. కనుక ఈ వార్తను మనం ప్రకటించాలి. మనము చేయనది మంచి పని కాదు. ప్రజలకు నీవు క్రీస్తుని గురించి ప్రకటించకపోనంత వరకు కూడా నీ జీవితంలో మంచి పని చేసినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. మనం ప్రభుని గురించి ప్రకటించామా, అది మంచి పని, అది శుభవార్త, అది దేవుడు కోరుకునే పని. ఆగస్టు మాసం వరకు గడిచిపోయింది, సెప్టెంబర్ మాసంలోకి వచ్చాం. ఇంకా అక్టోబర్, నవంబర్ 2025 ముగింపులోనికి వచ్చేసాం మనం. ఈ దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ బట్టి దేవుని కొరకు నిలబడేవారు కావాలి దేవునికి. అందుకే ప్రభువా, నేను చేయనిది మంచి పని కాదయ్యా, నన్ను క్షమించు. నా జీవితంలో మంచి పనులు చేయాలి, నీకు ఇష్టమైన పనులు చేయాలి ప్రభువా. నీ సువార్త ఇతరులకు ప్రకటించడానికి నీవెంత గొప్ప దేవుడు, ఎంత మంచివాడు, నా చుట్టుప్రక్కల ఉన్న వారికి నేను ఒక సాధనంగా పని చేయాలి, నేను ఒక పనిముట్టుగా వెళ్ళాలి. సమరయ స్త్రీ వెళ్ళి చెబుతుంటే వాళ్ళందరికీ అనిపించింది, సమరయ స్త్రీ మంచావిడ, ఏమండి మంచావిడ,
ఆమె ప్రవర్తన మంచిది కాదు, ఆమె మంచిది కాదు. కానీ యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడి సువార్త చెప్పాక ఆమె మాటల్లో తేడా వచ్చింది, ఆమె మాట్లాడే విధానంలో తేడా వచ్చింది, ఆమె చూపులో తేడా వచ్చింది, ఆమె నడకలో తేడా వచ్చింది. అందుకే ఆ పట్టణంలో ఉన్నవారు, ఆ ఊరిలో ఉన్నవారు, ఆ గ్రామంలో ఉన్నవారు ఆమెను చూసి ఇంతకు ముందులాగా ఏమి లేదు, ఈమె మారింది, ఈమె చెబుతుంటే ఈమెకు స్వార్థ చెప్పిన ఆయన ఎవరో చూద్దాం రండి అని వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఇప్పుడు ఆమె మాటను బట్టి ఇక్కడ దాకా వచ్చి, ఇప్పుడు ఆమెను బట్టి నిన్ను బట్టి నేను నమ్ముతున్నావు, నీవు నజరేయుడైన క్రీస్తువు. హల్లెలూయా. ఆమె ఒక్కమే అనేకులకు విడుదలకు కారణమైంది. ఈరోజు నీ ఒక్కడవే, నీ ఒక్కదానివే అనేక జీవితాలకు, అనేక బ్రతుకులకు ఒక కారణం కావాలి, ఒక విడుదలకు నాంది కావాలి, ఒక విడుదల ప్రకటించే వ్యక్తిగా, శుభవార్తను తీసుకుని వెళ్ళే వర్తమానికుడుగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. కుష్ఠరోగులు అందుకే అన్నారు, మనము చేయనది మంచి పని కాదు, వెళదాం, పట్టణంలోకి వెళదాం, ప్రకటిద్దాం, తెలియపరచబోతే వారికి ఎవరు తెలియపరుస్తారు? ప్రకటింపబడని ఎడల ప్రకటించేవారు ఎవరున్నారు? రోమపత్రికలు అంటాడు, ప్రకటించకపోతే ప్రకటించేవారు ఎవరున్నారు? వినేవారు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పేది ఎవరు? ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా మూర్ఖులు ఉన్నారండి, వినోళ్ళు ఉన్నారండి, ఎవరు వినరండి. కావచ్చు కాక నువ్వెక్కడైతే చెప్పవలసి ఉందో అక్కడ నువ్వు చెప్పు. ఎవరికి తెలియచెప్పాలో దేవుడు కూడా ఆయనే జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఈరోజు ఒక నిర్ణయంతో ఈ స్థలంలో మనం వెళ్ళాలి. ప్రభువా, మా సంఘముగా మేము ఒక సహవాసముగా ఒక మంచి పని చేయడానికి, స్వార్థ పని చేయడానికి, దేవామి పని చేయడానికి మాకు సహాయం చేయ ప్రభువా. ఒకప్పుడు స్వార్థ కరపత్రికలు పంచిపెట్టి ఆ అనుభవం నాకుంది. మన ఊర్లో, మన గ్రామంలో కూడా చాలా మార్లు మనం చేశాం. మన బిడ్డలు కూడా నాతో పాటు వచ్చేవాళ్ళు, డ్రమ్ము కొట్టుకుంటా ఈ వీధులన్నీ తిరిగి స్వార్థ కరపత్రికలు పంచాం. నేను దాన్ని ఆఫ్ చేశాను. ఇక్కడే కదా, ఎక్కడ కూడా నేను దాన్ని చేయడం లేదు. కారణాలు ఏంటంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ మనకు తెలుసు. మనం ఇలాగే మన ఈ మధ్య ఒక ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆయన స్వార్థ చేస్తే ఆయన మీద చాలా ఏలూరులో ఉన్నటువంటి వారే కొంతమంది సీరియస్ అయ్యి, ఆయన పత్తెబదలో ఒక షాప్ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ షాప్, ఆయన నాకు తెలుసు. ఆ షాపును కూడా ముగించేశారు. ఆయన షాప్ లేదు, ఇప్పుడు తీయించేశారు. ఆయన వ్యాపారం కూడా క్లోజ్. అంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కనుక బయటకు వెళ్ళి మనం కరపత్రిక పంచిపెట్టేదైతే లేదు ప్రస్తుతం. కానీ నీకు కనిపించే వ్యక్తికి నీవు కనీసం ఒక సాక్ష్యముగా దేవుని యొక్క మాటను చెప్పడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది మాత్రం మిస్ చేసుకోవద్దు, అది కోల్పోవద్దు. షోమ్రోను పట్టణంలో ఉన్న బిగించబడిపోయి ముట్టడి వేయబడి ఉన్న జనులకు వాళ్ళు ఎలాగైతే పనిచేశారో, ఇంకా బంధింపబడిన వారు అనేకులు ఉన్నారు. వారి కొరకు మనం చేయగలిగింది మనం కొంత పని చేద్దాం. కరపత్రిక ఇచ్చి కాదు, మన జీవితం వారికి ఒక సందేశంగా మారాలి. మన జీవితం ఒక సందేశంగా మారాలి. 1 పేతురు 1:15 చదవండి ఒకసారి. 1 పేతురు 1:15 ప్రవర్తన గురించి మాట్లాడతాడు అక్కడ. ఇదిగో మీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, చూడండి, పూర్వపు అజ్ఞాన దశ గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, రోజు పాపం చేసి రోజు క్షమించమంటాం కాదు, కానీ అజ్ఞాన దశలో మనం చేసామేమో. ఇప్పుడు మనం అజ్ఞాన దశ నుండి దేవుడు విడిపించాడు. పూర్వం అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఆమేన్. దగ్గరగా చెప్తామా? హల్లెలూయా. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి. ఇదిగో, నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నీవు ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీవు ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు. నీ ప్రవర్తనలో కూడా ఆ నమ్మకత్వం కావాలి, నీ ప్రవర్తనలో కూడా ఆ ప్రేమ గుణం కావాలి, నీ ప్రవర్తనలో కూడా ఆ పరిశుద్ధత కనబడాలి. ఇది ప్రజలు చూసిన రోజున నీవు స్వార్థం ప్రకటించిన వ్యక్తి అవుతావు. ప్రభువు నన్ను అలా ప్రకటించడానికి నిలబెట్టు అని ఈరోజు మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. పూర్వము అజ్ఞాన దశలో ఉన్నాం కానట్లేదు,
దేవుడు కాదనట్లేదు. ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నావు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అనే అనుభవ జ్ఞానం నీకు ప్రకటించబడింది. యేసుక్రీస్తు అనే అనుభవ జ్ఞానం చేత నీవు హెచ్చరించబడ్డా. నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పిన తర్వాత దావీదు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనం ప్రకటించబడుతుండగా మన జీవితాలు మార్చుకోవాలి, నిర్ణయాలు మార్చుకోవాలి, తీర్మానాలు మార్చుకోవాలి, తలంపులు మార్చబడాలి, ఆలోచనలు మార్పు చెందాలి. రూపాంతర అనుభవంలోనికి మనం వచ్చునుగాక. మనసు మారాలి. దేవుడు కోరేది ఇదే. ఇంకా అనేకులు మారాలంటే మొదట మనం మారిన వారమే ఉండాలి. వీళ్ళ కడుపు నిండింది, వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడ్డాయి, వీళ్ళకి బట్టలు లేవు, బట్టలు తెచ్చుకున్నారు, అక్కడక్కడ ఆ గుడారాలు ఈ గుడారాలు వాళ్ళకి నచ్చింది తెచ్చుకున్నారు, ఆహారం తెచ్చుకున్నారు, డబ్బు తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నాక ఇక ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? షోమ్రోను పట్టణంలో ఉన్న వారికి మనం ప్రకటించాలి. హల్లెలూయా. మనకు కావలసింది దొరికింది, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ప్రకటిద్దాం. నీకు నాకు కావలసిన దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ అప్పులు ఉంటే ఉండొచ్చుగాక, ఒకవేళ ప్రతి నెల డబ్బులు సరిపోక పోవచ్చుగాక, వాటిని కాసేపు పక్కన పెడితే నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీకు కావలసిన ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన సహవాసం, మందిరమును ప్రభువు తన సన్నిధి మనకు తోడుగా ఉంచినందుకే గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు మనల్ని సహవాసంలో ఉంచాడు కదా, దీన్ని బట్టి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా, వాక్యం అనే సహవాసాన్ని ఇచ్చావు, వాక్యాన్ని ప్రకటించే అవకాశం, వాక్యం ప్రకటించబడుతుండగా వాక్యము చేత నేను తృప్తి పొందడానికి అవకాశం ఇచ్చావు, వాక్యమును చదవడానికి కృపను ఇచ్చావు, మందిరాన్ని ఇచ్చావు. ఇంతకంటే మించిన ధన్యత ఇంకొకటి లేదండి. ఆత్మ సంబంధమైన సంతృప్తి మనకు ఎప్పుడైతే ఉంటుందో ప్రతి కొరతను దేవుడు తీర్చగలిగిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పొందుకొని నింపబడి ఇతరుల జీవితాల్లో కూడా నింపడానికి మనకు సంసిద్ధులు కావాలి. అందుకే ఇంకా మనం నింపబడుతూనే వాక్యం వింటూనే మనమే మర్చిపోతే ఎలా? విన్న ఈ మాటలు కొద్ది మందికైనా ఎక్కడో వచ్చాట, అది ఎక్కడో దేవుడికి తెలియపరుస్తాడు. హల్లెలూయా. నా మీద అందరూ స్తోత్రం చేద్దాం. ప్రభువా, షోమ్రోను పట్టణంలో కఠినంగా ముట్టడి వేయబడిన ప్రజలు ఎలాగైతే ఉన్నారో నా గ్రామస్తులు కొంతమంది ఉన్నారు ప్రభువా, నా ఇరుగు పొరుగు కొంతమంది ఉన్నారు ప్రభువా, నా తోబుట్టులు కొంతమంది ఉన్నారు ప్రభువా, నా రక్త సంబంధికులు కొంతమంది ఉన్నారయ్యా, నా స్వజనులు కొంతమంది ఉన్నారయ్యా, వారికి రక్షణ కావాలి. ప్రార్థన చేద్దామా? అటువంటి నిర్ణయంతో, అటువంటి తీర్మానంతో కలిసి ప్రార్థన చేద్దాం. ఒకవేళ చేయకపోతే మనము చేయనది మంచి పని కాదు. ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని ఇక్కడ అందించాలని బలమైన ప్రేరేపణ కలిగింది. సువార్తను ప్రకటించే వారిగా మనం ఉందామని, అనేకులకు క్రీస్తు యొక్క విడుదల గురించి ప్రకటించాలని దేవుడు మనం సిద్ధపరచునుగాక. మోకరించండి, 2 చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లించు ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి స్తుతులు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, అడగండి. ప్రభువా, మాకు సహాయం చేయను ఆయన, అయ్యా మాకు కృప చూపు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. షోమ్రోను పట్టణము భయంకరముగా ముట్టడి వేయబడింది, విడుదల లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. కుష్ఠరోగులైన వారు బయటకు వచ్చి మనం చేయని మంచి పని కాదని స్వార్థను ప్రకటించడానికి వెళ్ళారయ్యా.